నమస్కారం మానస్ గారు. హాయ్ అండి, నమస్తే. ఎలా అనిపిస్తుంది రాకాస్ని ఇప్పుడు స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారు, ఆడియన్స్ రెస్పాన్స్ కానీ మోర్ దెన్ రాకాస్ మిమ్మల్ని చాలా హైలైట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మీ రెస్పాన్స్ ఏంటి దాన్ని చూసి? ఐఎమ్ గ్లాడ్ అండి. అంటే ఐ డోంట్ నో, మేబీ వాళ్ళ కాంటెంట్ నచ్చి, టీజర్ నచ్చి, ట్రైలర్ నచ్చి, నా వర్క్ ఫస్ట్ నచ్చి, తర్వాత యాజ్ అ పర్సన్ నేను నచ్చానని నేను అనుకుంటున్నా, హోప్ఫుల్లీ. అంటే సోషల్ మీడియా గెస్ట్ చేయక ముందు ఎవరైనా మీరు ఫ్యామిలీ లాగా ఉన్నారు అని చెప్పి ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? లేదండి, అనలేదు ఎవరు. ఓకే. అంటే ఏ రీల్ చూసినా సరే మీ మీ కామ్నెస్ కానీ మీ కూల్నెస్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది తెలుస్తుంది. యాక్చువల్ మీరు కెమెరా ముందు అలా ఉంటారా లేదా ఒరిజినల్ అదేనా? డిపెండ్స్ అండి, అందరం అంతే కదా. కొంచెం తెలియని వాళ్ళతో లిమిటెడ్గా ఉంటాం, తెలిస్తే కొంచెం ఫ్రీగా ఉంటాం. నాకు కొంచెం కెమెరా షై ఉంది, బట్ ఓకే. అంటే ఇందాక మీరు నిహారిక గారితో ఇప్పుడు 4th ప్రాజెక్ట్ చేస్తున్నారని చెప్పారు కదా. యాక్చువల్లీ 4th ప్రాజెక్ట్, బట్ సంగీత్ గారికి ముందుగా చెప్పడానికి కారణం ఏంటి? కంటెంట్ ముందుగానే నిహారిక గారికే చెప్పాల్సి ఉండే కదా. అలా అయిపోయిందండి. బికాజ్ ఐ నో దట్ నిహారిక గారు నేను ఏం స్టోరీ చెప్పినా షీల్ టేక్ ఇట్ అప్, షీ విల్ లైక్ ఇట్ అని. సంగీత్ ఏంటంటే కొంచెం కష్టమే, సంగీతను ఒప్పించడం నాకు అయింది. సో ఒక 5-6 స్టోరీస్ చెప్పాక ఇది ఓకే అయింది. సో అట్లా ఉండింది అది, అంటే ప్లాన్ చేసి అవ్వలేదండి, ఫ్లోలో అయిపోయింది అంతే. ముందుగా ఆడియన్స్కి రాకాస నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాకాస ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మేము ముందు నుంచి మనం చిన్నప్పటి నుంచి వింటున్న కథలు ఎంటర్టైనింగ్గా చెప్దాం అనుకున్నాం. అదైతే మేము అనుకున్నట్టు చెప్పగలిగాం స్క్రీన్ మీద. ఐఎమ్ వెరీ షూర్ ఫ్యామిలీస్ విల్ ఎంజాయ్ ఇట్. సో వాళ్ళందరూ వచ్చి మా వర్క్ చూసి, మా హార్డ్ వర్క్ చూసి ఒక 10 నిమిషాలు నవ్వుకొని హ్యాపీగా 2 గంటలు నవ్వుకొని వెళ్ళిపోతారన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో హోప్ఫుల్లీ అది వర్కౌట్ అయితే బాగుంటుంది. మీ ఫ్యాన్స్ కోసం ఒక పాయింట్. అయ్యో, నాకు ఫ్యాన్స్ ఎవరు లేరండి. ఫ్యాన్స్ ఏం కాదు, సినిమా నచ్చితే హ్యాపీ. థ్యాంక్ యూ మేడం.